ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని ప్రభాకర్ రావు చేసుకున్న అభ్యర్థులను తోసిపుచ్చింది. ఇదే కేసులో అరెస్టైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు తిరుపతన్న రిమాండ్ గడువు ముగిసింది. దీంతో దర్యాప్తు అధికారులు వారిని నాంపల్లి 12వ ఏసీజేఎం కోర్టు జడ్జి ఈశ్వరయ్య ఎదుట హాజరుపరిచారు. ఈ నలుగురి రిమాండ్ ను న్యాయమూర్తి ఈ నెల 26 వరకు పొడిగించారు. అయితే A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ పై ఇదివరకు వారెంట్ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే అనారోగ్యానికి గురైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు లేఖ పంపారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు అంగీకరించని జడ్జి వారెంట్ ఇదివరకే జారీ అయినందున ప్రధాన నిందితులు ఇద్దరిని తమ ఎదుట హాజరుపరచాల్సిందేనని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ ను తదుపరి విచారణ నాటికి న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది. న్యాయపరమైన సలహా తీసుకున్న అనంతరం 1-2 రోజుల్లో ప్రత్యేక బృందాన్ని అమెరికా పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలులో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రవణ్ ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు బృందం అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, మనం చూడొచ్చు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత కీలకమైన స్టెప్ ముందుకేస్తా ఉంది ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అధికారులు. సో దీంట్లో మనం గమనిస్తే ఇప్పటి వరకు కూడా దీంట్లో పాత్రదారులు మాత్రమే ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు. భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే భాస్కర్ రావు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాము అని చెప్పిన మాత్రం చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ని కూడా ఇప్పటికే పోలీసులు తీసుకున్న పరిస్థితి. ఇదే కాకుండా దీనికి సంబంధించిన ఎవిడెన్సులు పెన్డ్రైవ్ సంబంధించిన ఎవిడెన్సులు కావచ్చు, మిగతా ఎవిడెన్స్లన్నింటినీ కూడా ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇదే కాకుండా కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో పోలీసులు దీన్ని ఇంకా ఫాస్ట్గా, అంటే దీన్ని ముందుగా ఇమ్మీడియట్గా దాన్ని తేల్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కనుక విచారిస్తే దీంట్లో బిహైండ్ ద స్క్రీన్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎవరైతే ఈ కేసు నడిపించారో, బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం నడిపించారో వాళ్ళందరి విషయాలు బయటికి రావాలి అంటే మనకు అంటే ఇది ఓపెన్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నేతల యొక్క ఇన్స్ట్రక్షన్ తోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అందరం చెప్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా ఇప్పటికే సిట్గా సేకరించారు. సో ఈ నేపథ్యంలో మరి ఆ బిహైండ్ ది స్క్రీన్ ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరు, మరి వాళ్ళ గురించి పూర్తిగా, అంటే ఇప్పుడు భుజంగరావు కావచ్చు, తర్వాత తిరుపతన్న, తర్వాత రాధాకృష్ణ రావుకు సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అయ్యారు. సో మరి ఆ ప్రభాకర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు కాబట్టి ప్రభాకర్ రావుకు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు, తర్వాత దీంట్లో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా వాళ్లకు ఫార్వర్డ్ చేశారు, ఇవన్నీ కూడా, అంటే ఎవరిని ఎక్కువ టార్గెట్ చేశారు, లిస్ట్ ఎలా ఫైనలైజ్ చేశారంటే చాలా అంశాలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో దీన్ని కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు కూడా చాలా దీని విషయానంటే ఏదైనా ఒక కేసును రిజిస్టర్ చేయటం ఒక ఎత్తు అయితే, నిందితులను అరెస్ట్ చేసి విచారించడం ఒక ఎత్తు అయితే, దీంట్లో ఎవిడెన్స్ సేకరణ, అంటే ప్రాసిక్యూషన్లో ఆ కేసు నిలబడాలి అంటే ప్రధానంగా
బేస్మెంట్ అనేది ఎవిడెన్స్లే. సో ఆ ఎవిడెన్స్లన్నీ కూడా ఒక్కోటి గ్యాదర్ చేసి ఇప్పటికే దాన్ని పెన్ డ్రైవ్ల ద్వారా హార్డ్ డిస్క్ల ద్వారా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సో దీంట్లో నెక్స్ట్ స్టెప్ అంటే దీంట్లో కీలకమైన సూత్రధారులు ఎవరు, వాళ్ళను అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు కూడా అలా ఇన్వెస్ట్ చేశారు. చూస్తే దాంట్లో రకరకాల రకరకాల ఇన్వెస్ట్మెంట్ కొనడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ ఫండ్స్ ఏ రకంగా గ్యాదర్ అయ్యాయి, తర్వాత ఎవరు దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు, దీంట్లో శ్రవణ్ కుమార్ యొక్క పాత్ర ఏంటి అంటే ఈ ఎక్విప్మెంట్ కొనడంలో ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ చాలా కీలకంగా ఉన్నాడు. ఆయన పాత్ర ఏంటంటే అన్ని అంశాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక ఒక రకం చెప్పాలంటే ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చి చెప్పుకోవచ్చు. అంటే బ్లాస్ట్ అంటే రాజకీయ నాయకుల యొక్క కుట్ర కోణంలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనటానికి సంబంధించి మరి ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూడవచ్చు నాంపల్లి కోర్టు చాలా స్పష్టంగా ఇమ్మీడియట్గా వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని, అంటే బెయిల్కు సప్లై చేసుకున్న సమయంలో కూడా బెయిల్ నిరాకరించి ఎట్టి పరిస్థితులు తమ ముందు హాజరుపరచాలని చెప్పిన నేపథ్యంలో మరి విదేశాల్లో ఉండి ఆయన ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతా ఉన్నాడు, వాట్సాప్ కాల్ ద్వారా కమ్యూనికేట్ అవుతా ఉన్నాడు. అంటే తనకు హెల్త్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి రాలేకపోతున్నా అని చెప్పి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పకని చెప్తా. అంటే ఇప్పట్లో అంటే విచారణకు ఆయన ఎప్పుడు వస్తాడో వెయిట్ చేసి చూసే కంటే కూడా విచారణకు కనుక మనం ఆయన తీసుకొచ్చి విచారణ చేస్తే చాలా విషయాలు బట్టబయలు అవుతాయి, బయటకు వస్తాయని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే అమెరికా నుంచి ఆయన అమెరికా వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఇంటర్పోల్ సహాయంతో. ఇక్కడ మనం విషయం గమనించుకోవాలి అమూల్య, ఎవరైనా సరే అంటే దేశ భద్రతకు ఎవరైనా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా, తర్వాత దేశ భద్రతకే అంటే మనం ఫోన్ ట్యాపింగ్ అనే సామాన్య వ్యవహారం కాదు, దీంట్లో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జడ్జిలను కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విదేశాల్లో ఉన్న నేరస్తులను తీసుకురావడంలో ఇంటర్పోల్ సహాయం తీసుకోవచ్చు అన్న అంశాల మీద న్యాయపరంగా ఉన్న చిక్కులేంటి, ఏ విధంగా వాళ్ళని తీసుకొని రావాలి, ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇంటర్పోల్ ఏ విధంగా వాళ్ళు కాంటాక్ట్ చేయాలని దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో దీంట్లో ప్రధానంగా కొన్ని దేశాల మధ్య తత్సంబంధాలు నెలకొల్పుతున్న నేపథ్యంలో కొన్ని విషయాల్లో ఎంఓ చేసుకుంటారు. అంటే మెమరాండం అండర్స్టాండింగ్. అంటే ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది నేరస్తులు మన దేశంలో నేరాలు చేసి విదేశాల్లో తలదాచుకొని అక్కడి నుంచి రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన సీరియస్ నేరాలు అంటే కొన్ని చాలా సీరియస్ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలు చేసిన వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో అరెస్ట్ చేయడానికి వీలుగా ఉండేట్టుగా కొన్ని ఎంఓ రెడీ చేసుకున్నారు. అట్లనే మనకు అమెరికాకు ఉన్న తత్సంబంధాల నేపథ్యంలో కూడా ఇలాంటి అంటే నేరస్తులను ఎక్స్చేంజ్ అంటే మన దేశంలో విపరీతమైన అంటే దేశ భద్రతకు ఇబ్బంది కలిగించేలా నేరం చేసి విదేశాల్లో ఉన్న వ్యక్తులను తీసుకురావడానికి మన దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తోటి ఇంటర్పోల్ అధికారులతో మాట్లాడి వాళ్ళు తీసుకురావడానికి కొంత విసులుబాటు ఉంది, అవకాశం ఉంది. సో ఇది కూడా అలాంటి నేరమే కాబట్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ అమెరికన్ ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అక్కడి నుంచి తీసుకురావడానికి చేయగలిగిన ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే మొదలుపెట్టింది. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో శ్రవణ్ కుమార్ కావచ్చు, తర్వాత మరోపైన భాస్కర్ రావు వీళ్ళిద్దరిని కూడా తీసుకొస్తే ఇక ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో మీకు చిన్న ట్విస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం భుజంగరావు అనే వ్యక్తి కొంతమంది రాజకీయ నాయకులను తర్వాత బిజినెస్ మెన్లను కూడా టార్గెట్గా చేసి అక్రమ కేసులు బనాయించారని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఆయన తన కన్వర్స్ స్టేట్మెంట్ పెట్టుకున్నారు. ఇదే కన్వర్షన్ స్టేట్మెంట్ను సంబంధించిన వివరాలను కూడా మన హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో దీంట్లో సాంబా లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, తప్పించుకొని బయటపడతామని చెప్పి కూడా కొంత వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేకుండా అంటే ఏదో రకంగా రాజకీయపరమైన అంశాలతో ముడిపెట్టి తాము చేసిన తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసే ఇది కూడా ఉంది. కాబట్టి
దానిలో భాగంగా భుజంగరావు అనే వ్యక్తి చాలా స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పాడు కాబట్టి మరి రేపు అంటే ఆయన బెయిల్కు అప్లై చేసుకున్న బెయిల్ పిటిషన్లో తనతోటి పోలీసులు చెప్పించారు అని చెప్పేసి అని ఒక వర్డ్ కూడా వాడాడు కాబట్టి అంటే తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదో రకంగా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా అవి మేము చెప్పలేదని చెప్పే ప్రయత్నం జరుగుతున్నాయి కాబట్టి ఇలా తప్పించుకోవచ్చు అని చెప్పని సాంబా లాంటి వ్యక్తులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఒకసారి నేరం జరిగిందని నిరూపణ అయితే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మన తెలంగాణ పోలీసులు చెప్పాను ఫస్ట్లోనే అంటే ప్రాసిక్యూషన్ నిలబడాలంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్లు చాలా కీలకం కాబట్టి ఆ ఎవిడెన్స్లో తీసుకోవడంలో భాగంగా ఈ భుజంగరావు ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన స్టేట్మెంట్ అంటే శ్రీధర్రావు ఒక చిన్న ఎగ్జామ్ శ్రీధర్రావు అనే వ్యక్తిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశాము, ఏ రకంగా అక్రమ కేసులు బనాయించాము, ఏ రకంగా 15 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశాము, దాంట్లో 2 కోట్ల రూపాయలు సాంప్రదాయాలు ఇచ్చాము, వీటన్నిటి కూడా చెప్పి అంటే వీళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న రికార్డే కాకుండా టైం టు టైం టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఫోన్లో మాట్లాడడం కావచ్చు, మెసేజ్లు కావచ్చు, తర్వాత వీళ్ళు కేసులు పెట్టినప్పుడు చేసిన కన్వర్జేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సేకరించారు పోలీసులు అన్న సమాచారం మన దగ్గర ఉంది. అంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిన సమాచారాన్ని రికార్డ్ చేయడమే కాకుండా ఆ రికార్డ్ తాలూకు ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి సాంబా లాంటి వ్యక్తులు తప్పించుకునే అవకాశమే లేదు. రాజకీయ అంశాల కారణంగా మేము తప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మన తెలంగాణ పోలీసులు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఏదైనా సరే నేరాలు చేసిన విషయంలో నేరస్తులు ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు. చూస్తూ ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్లో ఇన్ని కేసులు బయటపడుతున్నాయంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పోలీసులకు ఇచ్చిన ఫ్రీడమ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి మీరు కనుక ఇన్వెస్టిగేషన్లో దీంట్లో రాజకీయ కోణాలు కానీ బయట ప్రజెస్ కానీ ఎలాంటివి ఉండో మీరు ఫెయిర్ అండ్ క్లీన్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా పోండి, వచ్చిన అంశాల మీద యాక్షన్ తీసుకోవడం చెప్పని ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇకపై సాంబా లాంటి వ్యక్తులు కూడా తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పిన కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు అంటే వీళ్ళు ఎక్కడెక్కడ కలిశారు, ఎక్కడ మాట్లాడారు, ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఇదేదో ఊరక మాట వాసుకు చెప్పింది రికార్డ్ చేయడం కాదు, చెప్పిన ప్రతి అంశానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ వాట్సాప్ కాల్స్, కాల్ రికార్డ్స్, SMS మెసేజ్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే సేకరించి కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఇక వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదనే విషయం తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా మనం గమనిస్తే ఇంటర్పోల్ సహాయంతో ఏ రకంగా శ్రవణ్ను తర్వాత భాస్కర్ రావు ఇద్దరిని కూడా ఇండియాకు తీసుకుని రావాలి, వాళ్ళని కనుక తీసుకొస్తే డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే భుజాలు తడుముకుంటున్నారో ఇక మాకేం కాదు మమ్మల్ని ఎవరేం చేయలేదని అనుకుంటున్నారో ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తెలంగాణ పోలీసుల యొక్క పవర్ ఏంటో వాళ్ళు చూపించడానికి కరెక్ట్గా ఈ కేసు మనం ఎగ్జాంపుల్ తీసుకునే అవకాశం స్పష్టంగా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రభాకర్ రావును శ్రవణ్ రావు సంబంధించి ఇంటర్పోల్ సహాయంతో కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి ఏ రకంగా తీసుకుని రావాలి, న్యాయపరంగా ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోవాలన్న అన్ని అంశాలు కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కోఆర్డినేషన్ తోటి ఇంటర్పోల్ సహాయంతో వీళ్ళిద్దరిని తీసుకొస్తే సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో గత గవర్నమెంట్ ఏమైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైతే ఉందో వాళ్ళు చేసిన అక్రమాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దారుణమైన విషయం. అంటే మన దేశ మనుగడకి ఇబ్బంది కలిగించే రకంగా వాళ్ళు చేసిన ఎక్విప్మెంట్ కొనడం కావచ్చు, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ గాని అరెస్ట్ చేసినట్టయితే మరికొంతమంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు. ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉన్నట్టు సిటీ అధికారులు గుర్తించారు కాబట్టి తెలంగాణ పోలీసులు అమెరికా వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఫోన్ ట్యాపింగ్కి కావాల్సిన పరికరాల్లో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ రావు ఆచూకీ అయితే ఇంకా తెలియలేదు, అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి శ్రవణ్ రావు ఆచూకీ ఎప్పటిలోపు తెలిసే అవకాశం ఉందంటారు? అమూల్య, ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు సేకరిస్తున్నారో అంటే మనం ప్రతిదీ వాళ్ళు బయటికి చెప్పరు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో నేరం జరిగిన విధానం, నేరస్తులు వాళ్ళు ఏ రకంగా నేరం చేశారు, ఇవన్నిటి మీద కూడా ఫోకస్ చేయటమే కాకుండా
శ్రవణ్ కుమార్ విషయం బయటకు రాకపోవచ్చు, కానీ ఆయన యొక్క కదలికలు ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఏ రకంగా ఆయన ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటే పోలీసులకు కన్నులు కప్పి పారిపోవటం అంటే జరిగే పని కాదు. ఖచ్చితంగా తెలంగాణ పోలీసు దగ్గర సమాచారం ఉంది అంటే ఒక లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ లీగల్ ప్రాసెస్లో న్యాయపరమైన అంశాల విషయంలో వాళ్ళు అమెరికా నుంచి ఏ రకంగా తీసుకుని రావాలని దాని మీద ఫోకస్ చేశారు. ఖచ్చితంగా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి చాలా కీలకం. అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన లిస్ట్ తయారు చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు తన టీం తోటి. ఇది ఒక ఎత్తు అయితే శ్రవణ్ కుమార్కి సంబంధించిన విషయంలో నిజంగా అంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా అంటే ఒక మనిషి యొక్క ప్రైవసీని ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపెట్టగలుగుతున్నారంటే ఎక్విప్మెంట్ ఎలా కొన్నారు, ఏ రకంగా తీసుకొచ్చారు, డబ్బులు ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరు డబ్బులు పంపించారు, తర్వాత దీంట్లో అంటే గవర్నమెంట్ దగ్గర నుంచే అఫీషియల్గా లెటర్లు పంపించి గవర్నమెంట్ గురించే కావాలని చెప్పని వీళ్ళు ఎక్విప్మెంట్ తెప్పించారా లేకపోతే మరేదైనా కారణం తెప్పించారన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా పూర్తిగా సమాచారం రావాలంటే శ్రవణ్ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన అంటే శ్రవణ్కు సంబంధించిన విషయం కూడా అంటే ఎక్కడున్నాడనే విషయం కూడా పోలీస్ దగ్గర డేటా ఉంది. సో త్వరలో ఈ ఇద్దరిని కనుక అరెస్ట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లారిటీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఇంటర్పోల్ సాయంతో ఏ రకంగా తీసుకుని రావాలంటే మన పోలీసులు పోయి అక్కడ అరెస్ట్ చేసుకుని రావడం కాకుండా ఇంటర్పోల్ వాళ్ళే అరెస్ట్ చేసి మనకు అప్పగించే రకంగా గతంలో చాలా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పని కూడా దానికి సంబంధించిన కసరత్తు తెలంగాణ పోలీసు చేస్తుంటే మన సమాచారం ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.